పదే పదే ఇలాంటి పిచ్చి ప్రతిపాదనలు తీసుకుని నన్ను కలవకండి అని అమిత్ షా వైవి సుబ్బారెడ్డి మీద ఫైర్ అయినట్టుగా కొంత ఢిల్లీ నుంచి ఒక సమాచారం అందుతోంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాయబారం ఎందుకు పంపించాడు? దేవరపల్లిలో జరిగిన ఈ పర్యటనలో ఉన్న ఆ ఇన్సిడెంట్లు మొత్తాన్ని వీడియోలు చూపించడానికి వెళ్ళిన కనీసం వాటి వైపును కూడా అమిత్ షా చూడలేదనేది కూడా సమాచారంలో కనపడుతోంది. ఎందుకని వీళ్ళు ఇంత హెక్టిక్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అమిత్ షా వీళ్ళని ఎందుకని దూరం పెడతా ఉన్నాడు? ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఎంత కాదనుకున్నా జగన్ని కాపాడుతోంది అమిత్ షా, మోడీలే అని ఆంధ్ర రాష్ట్రంలో అందరూ ఏకగ్రీవంగా అనే అంశం. కాకపోతే ఇప్పుడు ఆ అమిత్ షాను, మోడీనే జగన్మోహన్ రెడ్డిని దూరం పెడుతూ ఉన్నారు. మొన్న మధ్య ఈడీ లిక్కర్ కేసులో దూకుడుగా ఉంది అన్న బయటకు వస్తున్న సమాచారం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం అమిత్ షా, మోడీల దగ్గరికి ఈ సుబ్బారెడ్డిని, మిథున్ రెడ్డిని పంపించాడు. వాళ్ళు కాదన్నారు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కాకపోతే దాని తర్వాత వైసీపీ సోషల్ మీడియా కూడా వాళ్ళే వచ్చి కలవమన్నారు అనే దాన్ని కూడా వాళ్ళు కొంత ప్రచారం చేసే ప్రయత్నం చేసినా అది కూడా ఏమంత ఫలించలేదు. కాకపోతే నిన్న జరిగిన ఒక తాజా సమాచారం ఏమిటి అని అంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి దేవరపల్లిలో పర్యటనకు వెళ్ళిన సమయంలో ఉన్న వీడియోలని, ఏ హెలీప్యాడ్ వద్దకి జనాలందరూ గుమ్మి కొట్టాన్ని, వీటన్నిటినీ తీసుకెళ్లి చూపించేసి జగన్కి సెక్యూరిటీ ఇవ్వటం లేదు ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు జగన్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నాడు అని ఒక వివరణ ఇచ్చి ఏదో వాళ్ళ లబ్ధి పొందుదాం అనే ఒక ప్రయత్నం చేసిందే అమిత్ షా వీళ్ళని దూరం పెట్టేశాడు అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఎప్పుడో సంవత్సరంన్నర కిందట ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. హెలీప్యాడ్ వద్దకు ఈ వైసీపీ కార్యకర్తలు అందరూ గుమ్ము కొట్టడం, ఆ హెలికాప్టర్ విండ్షీల్డ్ని పగలగొట్టడం, దాని మీద తరువాత ప్రభుత్వం కూడా దర్యాప్తు చేయటం, మరి ఆ పైలట్లు కూడా ఒకసారి విచారణకు రావటం, ఒకసారి రాకుండా ఉండటం, ఏ సమాచారం చెప్పకపోవటం, ఇదంతా కూడా మరుగున పడిపోయింది. కానీ ఇప్పుడు జగన్ రెండో ప్రయత్నం ఒకటి చేశాడు. ఇన్నాళ్లుగా సంవత్సరంన్నరగా జరగని ఇన్సిడెంట్లు మళ్ళీ నిన్న దేవరపల్లిలో జరిగాయి అనగానే దీని వెనక ఒక పక్కా ప్రణాళిక ఉంది, ప్రీ ప్లాన్ ఉంది అని. అందుకనే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రవర్తించడం కూడా జరిగింది. అకారణంగా వైసీపీ కార్యకర్తలు ఒక టిఫిన్ సెంటర్ మీద పడి అందులో ఉన్న దేవుళ్ళ ఫోటోలను కూడా పగలగొట్టి, అందులో ఉన్న సామాన్లను మొత్తం ధ్వంసం చేసి, టిఫిన్ మొత్తాన్ని బజాట్లోకి ఇసిరేసి, ఆడవాళ్ళు అని కూడా చూడకుండా వాళ్ళ నోటుకొచ్చిన అమ్మన బూతులు తిట్టారు. దీనికి కారణం ఏంటంటే, ఇదిగో పోలీసింగ్ సరిగా లేదు, జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వటం లేదు. అసలు గొడవ చేస్తుందే మరి వైసీపీ కార్యకర్తలైతే ఇంకెవరు వచ్చి సెక్యూరిటీ ఇస్తారు? ఎందుకని ఇవ్వాల్సిన అవసరం ఉంది? పోనీ జగన్ మాత్రం ఆ సెక్యూరిటీకి నిబంధనలకి డీజీపీఓ లేకపోతే పోలీసు వారు ఇచ్చిన నిబంధనని ఆయన పాటిస్తున్నాడా? 8 కార్ల కంటే ఎక్కువ రాకూడదు అన్న 80-90 కార్లు కనపడతానే ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి జనాన్ని మొత్తాన్ని సమీకరించి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చుట్టూతా గుమ్మిగూడుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి పక్కగా ఒక కారు వచ్చి ఆగితే దాని బానెట్ మీద ఒక వ్యక్తి కూర్చొని చొక్కాలు చింపుకొని జగన్మోహన్ రెడ్డి వైపు చేతులు చేస్తూ ఉంటే ఇతను కూడా ఆనందంగా ఆయనకి చేయి ఊపుతున్నాడు. ఇలాంటివన్నిటిని ఎందుకు ఎంకరేజ్ చేయాలి? అంటే ఇది ప్రజల్లోంచి వచ్చిన ఆవేశం ఇలాగనే ఉంటుంది, దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అని చెబుతున్నప్పటికీ ఈరోజు ఉన్న రాజకీయ పరిస్థితుల ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి మరి ఇంత క్రౌడ్ వచ్చే అవకాశం అయితే ఏం కనిపించడంలా. ఇదంతా కావాలని తీసుకొచ్చిన క్రౌడ్ మాత్రమే. అందులో కూడా ఈ పిఆర్ స్టంట్ల కోసం ఇలాంటి కొన్ని స్టంట్లు చేశారు. గతంలో ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి జగన్మావయ్య అని ఏడిపిచ్చేస్తే జగన్ కూడా ఆవిడని హత్తుకున్నట్టుగా కూడా మనం వీడియోలు చూసాం. అది కూడా ఒక పిఆర్ స్టంట్ అని తేలిపోయింది. ఎక్కడ పెట్టినా ఆ పాపే కనపడతా ఉంది. మరి ఆ కరుడు గట్టిన వైసీపీ కార్యకర్త ఆ పనికి ఉపక్రమించాడు కాబట్టి అది జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు హెలీప్యాడ్ దగ్గరికి మళ్ళీ జనాల్ని తోలటం, పోలీసు కంట్రోల్ చేయలేదు అని పోలీసుల మీద ఒక అభాండం వేయటం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళ అధినాయకుడు ఇచ్చిన ఒక మాటను కూడా లెక్క చేయకుండా అలాగా హెలీప్యాడ్ వద్దకు ఎందుకు పరిగెత్తారు? ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఇంకెవరు రాజకీయ నాయకులు లేరా? వాళ్ళకి జగన్కున్న పాపులారిటీ లేదా? అలాగనే హెలికాప్టర్లో దిగిన నాయకులు లేరా? మిగతా జనాలు అందరూ అలా హెలీప్యాడ్ వద్దకి పరిగెత్తా ఉన్నారా? కానీ ఇక్కడ అసలైన విషయం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి ఇది కావాలని చెప్పిస్తున్నాడు.
ఆ విషయం నిన్న సుబ్బారెడ్డి ఈ వీడియోలన్నింటినీ తీసుకుని అమిత్ షా దగ్గరికి వెళ్తే కానీ తెలియలేదు, అందరికీ ఈ విషయం బయటపడటం లేదు. అసలు గుట్టు అక్కడ ఉంది. కావాలని ఇవన్నీ చేపించి కేంద్ర హోంశాఖ వద్దకు తీసుకెళ్ళి ఇదిగో జగన్కి సెక్యూరిటీ ఇవ్వటం లేదని. గతంలో కూడా జగన్కి ఇచ్చిన సెక్యూరిటీ గురించి ఆయన చాలా నానా యాగి చేసే ప్రయత్నం చేశాడు, కోర్టుల దాకా వెళ్ళాడు, చాలా రకాల ప్రయత్నాలు చేశాడు. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఉన్న సెక్యూరిటీని ఇప్పుడు ఇంకా పెంచి మరీ ఇవ్వాలని, మరి లండన్లో ఉన్న వాళ్ళ కూతుర్లకు కూడా సెక్యూరిటీ తీసేశారని బాధపడటం, ఇవన్నీ కూడా జరిగినాయి కదా. దీన్ని అంతటినీ చూపించేసి ఇప్పుడు కూటమి ఏదో జగన్మోహన్ రెడ్డి మీద అఘాయిత్యానికి పాల్పడబోతోంది అని ఒక మ్యానిపులేషన్ చేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది అనేది ఇక్కడ కనపడుతుంది. ఈ విషయం మరి అమిత్ షాకి తెలియదా? పదే పదే ఇలాగ వస్తా ఏదో ఒకటి వీడియోలను లేకపోతే మెమరాండాలో తీసుకొని వస్తూ ఉంటే అమిత్ షా మాత్రం ఎందుకు చేస్తాడు ఇలాంటివి? కాకపోతే ప్రస్తుతం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పైన ఉన్న కేంద్ర హోంశాఖకు కానీ బీజేపీకి కానీ అందుతున్న సమాచారం కూడా తెలుస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డికి నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్నట్టు తయారవుతున్నాడు. ఆయన ప్రభ నాటికి కోల్పోతూ ఉన్నాడు. ఇక రప్పా బోర్డులు కానీ 29లో వస్తే మేము విధ్వంసం సృష్టిస్తామనే దాని మీద కోర్టులు సైతం కన్నెర్ర చేసినాయి. అయినా ఇక్కడ మంచి ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవచ్చు, కానీ బీజేపీ ఎలాంటి మంచి ప్రభుత్వం ఏం కాదు, అవసరమైన చోట వాళ్ళు తొక్కేస్తారు. వాళ్ళకి పనికొస్తారు అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఎత్తి చంకన పెట్టుకుంటానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అదే వాళ్ళకి ఇంకా ఇతనితోటి పని లేదు అని అనుకుంటే తీసి నేలకేసి కొట్టడానికి ఫస్ట్ ఉండేది మళ్ళీ అదే నాయకులే. దాన్ని జగన్మోహన్ రెడ్డి అర్థం కాక ఇలా చేస్తున్నాడంటే కాదు, ఏదో ఒక మిషతోటి అమిత్ షా దగ్గరికి వెళ్ళి కలవాలి. ఈరోజు దాన్ని ఇక సోషల్ మీడియాలో కూడా వైవి సుబ్బారెడ్డి వెళ్ళి అమిత్ షాని కలిశాడు అంటే ఇంకా మేము బీజేపీ తోటి సఖ్యంగా ఉన్నామని చెప్పే ప్రయత్నమే. గతంలో కూడా ఇలాగనే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళ చేతనో మిగతా తెలంగాణ నుంచి అరువు తెచ్చుకున్న జర్నలిస్ట్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చో వాళ్ళ చేత కూడా ఇదిగో మోడీ అమిత్ షా జగన్నే కోరుకుంటున్నారు అని. ఇప్పుడు కోరుకుంటాం వలన ఏం జరుగుతుంది అంటే రేపు 29 ఎన్నికల సమయానికి మరి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు లోపాయికారిగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి సహాయం చేస్తారు అనేది. ఇది 2019లో జరిగినట్టుగానే జరుగుతుంది అనేది ఒక ఇంపోజిషన్ ప్రజల మధ్యకి దృష్టికి తీసుకొని రావటం కోసం చేస్తున్న ఒక ప్రయత్నం. యాతావాత చూస్తే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇస్తారు, బాగానే ఉంది, ఫుల్గా ఒక పోలీసులు కూడా ఉంటారు. కానీ జగన్కున్న బాధ్యతని ఆయన నిర్వర్తిస్తున్నాడా? ఆయన ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తున్నాడా? లేదు కాదు అని చెప్పి ఇప్పుడు ఉన్న ఈ కార్యకర్తలను మొత్తాన్ని రెచ్చగొట్టి మరి ఆయన కార్ల దాకా తీసుకొచ్చుకొని హెలిప్యాడ్ దాకా తీసుకొచ్చుకుంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? జగన్మోహన్ రెడ్డి తప్ప. ఇదే విషయాన్ని అమిత్ షా కూడా అర్థం చేసుకొని తేప ఇలాంటివి తీసుకొని రాకండి, ఏదో ఒకటి మెష పెట్టుకొని నన్ను కలిసి మళ్ళీ తిరిగి అపాయింట్మెంట్ అడుగుదాం అనుకుంటున్నారేమో, అలాంటివి ఏం కుదరదు, ఇవన్నిటిని తర్వాత చూద్దాం పోండి అని ఆయన పంపించాడు అనేది ఒక సమాచారం. మరి ఇక జగన్మోహన్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ ఇన్ ఫ్యూచర్ ఇంకేం చేస్తారో, ఇంకా ఎన్ని మెమరాండాలు తీసుకొని వెళ్తారో వేచి చూడాల్సిందే. ఇదే ఈరోజు కుండబద్దలు.